ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు అంటే, కొన్ని రోజుల నుంచి వేతన జీవులైతే ఏముంది, సామాన్యులైతే ఏముంది, అందరూ ఆ బడ్జెట్ కోసం ఎదురు చూసేది ప్రధానంగా ఈ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఏమైనా గనక రిలీఫ్ ఇస్తారేమో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని అని చెప్పి అందరూ ఆ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కోసమే చూస్తూ ఉంటారు. దాని నుంచి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందేమో అని. తీరా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేసే సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారు ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారా? వెల్ ప్లేడ్ మేడం, వెల్ ప్లేడ్. ఏమంట, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ముచ్చటేం లేదు, సపరేట్గా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ నెక్స్ట్ వీక్లో ప్రవేశపెడతారట. ఫస్ట్ టైం అసలు ఇదేం ట్విస్ట్ నాకు అర్థం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు మళ్ళీ నెక్స్ట్ వీక్లో ప్రవేశపెడతారట. ఒక్కసారిగా ఈ మాట అనగానే ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి షేర్ మార్కెట్లు ఇక్కడికి వచ్చేసాయి. ఎంతమంది నిద్ర కొట్టేసుకొని పోయారు. ఇక్కడ ఉన్న షేర్ మార్కెట్లు ఇక్కడికి పడిపోయాయి. ప్రతిపక్షాలు వాకౌట్ చేసేసాయి. ట్విట్టర్ మొత్తుకుంటోంది. ఎందుకు ఇదంతా అంటే ఢిల్లీ ఎలక్షన్స్ కోసం. ఇంకేముంది కారణం? ఆ ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వీరత్తోముడు ఉంటుందేమో. ఏం రిలీఫ్ ఉండేటట్లేదు. ఏముంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టినప్పుడు ధనవంతులకు రిలీఫ్ ఉంటుంది. కార్పొరేటర్ ట్యాక్స్ అవసరమైతే తగ్గిస్తారు. సామాన్య ట్యాక్స్ మేము అట్లే ఉంచామంటారు. ఇంకా పేదోని కంటే ఇంకా జిఎస్టీతో తోముతారేమో. ఏం చేస్తారో మరి. ఇదేం ట్విస్ట్ అమ్మా మేడం గారు, ఇదేం ట్విస్ట్ తల్లి. మిగతా ఇంకేంటో చదువుకుంటూ పోతే ఇంక దానివల్ల ఏదేంది పోయేదేంది పట్టండి. అయ్యా ఆ తర్వాత అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రధానమైన ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ప్రపోజ్డ్ అట నెక్స్ట్ వీక్. ఏంది మేడం ఈ ట్విస్ట్? అరే అసలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంత దారుణంగా ఆ బడ్జెట్ విన్న ప్రతిసారి బీహార్ 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 అనే పదమే వినిపిస్తుంది మేడం నోటి నుంచి. ఏమేమి ఇచ్చారో తర్వాత మాట్లాడుకుందాం, కానీ మాట్లాడుతూ ఉంటే బీహార్ 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 బీహార్. నెక్స్ట్ అక్కడగానే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో నితీష్ కుమార్, అందుకే అంత గట్టిగా వినిపించినట్టుంది ఆ పేరు కూడా. ఇవంతా ఏమో కానీ కొత్త ఏమో నెక్స్ట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు సపరేట్గా వచ్చే వారం ప్రవేశపెడదామంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, మొత్తం కుప్పకూలిపోయాయి. ఒక్క ఏమంటారు ఇన్సూరెన్స్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఏమంటారు ఈ స్టాక్స్ ఏమో ఏమంటారు బాగా పెరిగేటట్టున్నాయి. ఇంతవరకు ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఎల్ను 75% వరకు అలో చేస్తుంది. ఇప్పుడు 100% ఎఫ్డిఎల్ని ఇన్సూరెన్స్లో అలో చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అది ఒకటి పెరుగుతూ ఉంటే మిగిలినంతా గొప్పగోలిపోయాయి. స్టాక్ మార్కెట్ కదా పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇది లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి సపరేట్గా ప్రవేశపెడతాం దాన్ని అని చెప్పడం ఏందో అబ్బా, రాజకీయాల కోసం ప్రతిదీ వాడేసుకుంటారు.